సార్ ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉంటారు, వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా మేజర్గా చెప్పండి ఎన్ఆర్ఐ సార్, వాళ్ళకు ఒక భయం ఉంటుంది. ఇక్కడ మన ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే వామ్మో ఏమో మనం ఏందో ఇది గోల అని ఒక చిన్న ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు భయంతో ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే భద్రత ఏంటి? ఇప్పుడు మనది ఇది జీపీ లేఅవుట్ కాదండి, కాదు ఒకటి పొలాలు అమ్మట్లేదు. అవును. తర్వాత వచ్చేసి ఫార్మ్ ల్యాండ్ అమ్మట్లేదు. ఓకే సూపర్. 100% గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న డిటిసిపి లేఅవుట్. ఓకే రెరా ఉంది, డిటిసిపి లేఅవుట్ ఉంది. ఓకే బ్యాంకు లోన్ ఇస్తా ఉంది. అది ఇంకొక విషయం చెప్పాలంటే శ్రీనివాస్ గారు, నాట్ ఓన్లీ ఇండియన్స్, మన పిల్లలు ఎవరైతే బయట సెటిల్ అయ్యి ఉన్నారో ఎన్ఆర్ఐ పీపుల్ కూడా బ్యాంక్ లోన్ చేస్తాం. అచ్చా, ఎస్, ఎన్ఆర్ఐలకు కూడా బ్యాంక్ ఎన్ఆర్ఐ కూడా మనం బ్యాంక్ లోన్. ఓ సూపర్. ఇంకా బ్యాంక్ లోన్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకన్నా బ్యాంక్ ఎక్కువ కాపలాగా అంతే కదా. అవును అవును. 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈఎంఐ ఏదైతే తీసుకుంటారో ఓకే అప్పటి వరకు బ్యాంకే బ్రహ్మాండమైన కాపలా. నిజానికి ఎన్ఆర్ఐలకి లోన్ అక్కర్లేదు, మామూలుగా వాళ్ళ దగ్గర చాలా దండిగా డబ్బులు ఉంటది. కొంతమంది లోన్స్ తీసుకుంటారా? మల్టిపుల్ గా చేస్తా ఉన్నాం. ఓకే ఓకే ఓకే. సో అదే సార్, ఇప్పుడు దీంట్లో ఈ ఎంటర్టైన్మెంట్ ఆ పార్క్, ఇంకో రెండో పార్క్ ఎక్కడ వస్తారు? రెండో పార్క్ వచ్చేసి ఇక్కడ ఉందండి. పార్క్ రెడీగా ఉంది, ఎక్విప్మెంట్స్ అన్ని ఆర్డర్ ఇచ్చాము. ఒకసారి నాకు 3 పార్కుల ప్లేస్ చూపిస్తారా సార్? ఎస్, ముందుకెళ్తే మనకి ఒక్కసారి ఇది మనం ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ ఏదైతే వస్తుందో ఎదురుగా పార్క్. అచ్చా, అంటే ఇటు సైడా సార్? క్వైట్ ఆపోజిట్ ఉంది. 40 feet కి ఎదురుగా ఉన్నదే మనకు థర్డ్ పార్క్ అండి, అదే బిగ్గెస్ట్ పార్క్. అక్కడ అదంతా వాల్ అంతా కట్టి ఉన్నదే పార్క్. ఓకే, ఇదంతా థర్డ్ పార్క్ సార్? ఎస్, ఈ థర్డ్ పార్క్. మనం ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ ఉన్నది, నెంబర్ 1 పార్క్. ఏదైతే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వచ్చేదంతా కూడా నెంబర్ 2 పార్క్. ఇదేదో పార్క్ నెంబర్ 3. రైట్. ఓ ఆ ఏరియానా సార్? ఎస్, ఇక్కడ నుంచి ఈ బాక్స్ మొత్తం. ఓహో, ఆల్మోస్ట్ ఇది 30 ఎకరం. ఓకే, ఈ బాక్స్ అంతా 30 ఎకరం. సో అంటే చాలా కాంపాక్ట్ గా ఉన్న 13 acres అయినా కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు మీరు. అంటే 3 పార్కులు ఇవ్వడం అనేది. సింగిల్ బెడ్రూమ్ ఈ పక్కనే ఉందండి. ఓకే సూపర్, మీరు చూడొచ్చు. అచ్చా, రెండు స్టార్ట్ చేసినట్టున్నారు కదా? ఒక డబుల్ సింగిల్ బెడ్రూమ్ ఇది, నెక్స్ట్ పక్కనే డబుల్ బెడ్రూమ్ ఉంది. అది వచ్చి ఆ పక్కన వచ్చి డూప్లెక్స్ విల్లా. అచ్చా, డూప్లెక్స్ కూడా రెడీ అయిందా? డూప్లెక్స్ విల్లా. ఓకే, రైట్ రైట్ రైట్. మన వాళ్ళు విల్లాస్ కొంటారు, సింగిల్ డబుల్ ఇవి కొంటున్నారు కదా. ఇప్పుడు సరే, వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు, మీకు ఇచ్చేస్తారు, రెంట్కి ఇచ్చారు. మెయింటెనెన్స్ అంతా కంపెనీ కదండి, మీరే మెయింటెనెన్స్. ఇక అంటే దాని మెయింటెనెన్స్ అండి, దానిలో జరిగే అన్ని డామేజెస్ కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీ. అచ్చా, లెఫ్ట్ దానికి కంపెనీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, దానిలో ఎలక్ట్రానిక్స్, ఏసీ ఖరాబ్ అయినా, టీవీ ఖరాబ్ అయినా, కార్డ్ ప్రాబ్లం వచ్చినా, ఓకే, టోటల్ అంతా కూడా కంపెనీ రెడీ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో మళ్ళీ మెయింటైన్ చార్జెస్, ఎట్లాంటి చార్జెస్ మా దగ్గర ఏం తీసుకోరు. మీకు పర్ మంత్ 3rd నుంచి 10th లోపల మీ రెంటల్ అమౌంట్ వచ్చేసి ఆటో క్రెడిట్ అవుతుంది. దానిలో కటింగ్స్ ఏ ఉండవు, మళ్ళీ ఎలాంటి టీడీఎస్ సూపర్. సో రెంట్ ఖచ్చితంగా రెంట్ రూపంలోనే పూర్తిగా వస్తుంది. మెయింటెనెన్స్ మొత్తం మీరే చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. సో ఇది ఏంటి సార్, సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్ అండి? సో ఇది డబుల్ బెడ్రూమా సార్? ఇది ఒకసారి చూద్దామా సార్? చూద్దామండి. బాగుంది సార్. సో అంటే ఇది కంప్లీట్ బెంగళూరు స్టైల్ విల్లా అండి. ఎందుకంటే మనం దాని పైకప్పు ఏదైతే ఉందో దాని బెంగళూరు పాత రోజుల్లో అవునవును బంగాళ పెంకు, అవును బెంగళూరు గూనా, అవునవును. ఇది మనం మళ్ళీ కొత్తగా దాన్ని ఇంట్రడ్యూస్ చేసి చూపిస్తుంది. చాలా ఇవి చూడక వల్ల ఫ్రెష్ గా అనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. సో ఎంత సార్ సేఫ్టీ ఎంత? ఇది 750 సేఫ్టీ అండి. అచ్చా, డబుల్ బెడ్రూమ్. ఓకే, అంటే ఒక ఫ్యామిలీకి మనం ఇక్కడ హ్యాపీగా స్టే చేయొచ్చు. ఓకే, ఒక 10 మంది వచ్చినా బ్రహ్మాండ ఫ్యామిలీ 10 మంది ఉండొచ్చండి. ఎందుకంటే హాల్ ఉంది, 2 బెడ్రూమ్ ఉంది. ఓకే, స్మాల్ ప్యాంట్రీ ఉంది. ఓహో, ఇదంతా కూడా చేసుకోవచ్చు. మనమే వండుకోవచ్చా? వండుకోవచ్చు. అచ్చా, కిచెన్ ఉంది మన దగ్గర. ఓకే, సో బాగుంది సార్ ఇది పైన. కానీ ఎండాకాలం ఏమన్నా వేడి వస్తుందా? లేదండి, ఇది మనకి ఎట్లా అంటే రివర్స్ వెదర్ అన్నమాట. అంటే సమ్మర్ లో కూల్ గా ఉంటది, వింటర్ లో హాట్ గా ఉంటది. అదేంటి సార్? అది ప్రీవియస్ టెక్నాలజీ అంతా వెరీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో హాల్ అయితే అదరగొట్టారు, బ్రహ్మాండంగా ఉంది హాల్. సో రూమ్స్ ఎట్లా ఉన్నాయి సార్, ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఏంటండి, మనం 2 bedrooms ఇచ్చాము. ఓకే, 2 bedrooms కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. ఏసీ, ఇక్కడ స్టోరేజ్ ఉంది. అచ్చా, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్ కండిషన్ ఉంది. మంచి 3 star హోటల్ ఫెసిలిటీ. బాగుంది, నైస్. నెక్స్ట్ వచ్చేసి
మీరు చూస్తూ ఉన్నారు క్వీన్ సైజ్ బెడ్ ఉంది. సార్ ఇది జిఎంఆర్ బృందావన్ కంటే కొంచెం విశాలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది. అది వాటికంటే ఇది 750 SFT కదా, ఓకే, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. అది 500 SFT, కొంచెం చిన్నగా ఉంటుంది. 5-star ఫెసిలిటీ లాగా ఇక్కడ. బాగుంది బాగుంది. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా మనకు వెస్టర్న్ వాష్రూమ్ ఉంది. వావ్. సో అది కూడా బ్రాండెడ్ వాడుతున్నారు. అవునండి, ప్రతిదీ బ్రాండెడ్, ప్రతిదీ బ్రాండెడ్. ఏ ఒక్కటి కూడా మనకు కాంప్రమైజ్ ఏది లేదు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్? ఇది అంటే 2 bedrooms. సేమ్ కొంచెం పెద్దది, పక్కది వచ్చి కొంచెం చిన్నది సైజ్ లో. ఓకే. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గా సూపర్ ఒక స్టోరేజ్ యూనిట్. ఓకే. ప్లస్ వచ్చేసి మనకు ఒక బెడ్, ఇక్కడ చిన్న స్మాల్ స్టోరేజ్ యూనిట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్. అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ ఎయిర్ కండిషన్ ఇదంతా కూడా. సూపర్. ఒక మంచి నిలువు అద్దం కూడా పెట్టియండి సార్. షూర్. అయ్యో, ప్రతి రూమ్ లో వస్తుంది. అదే అంటున్నా, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు నిజంగా వెరీ గుడ్ అడ్వైస్ సార్. అంటే అనిపించింది అరే ఒక మంచి అద్దం ఉంటే బాగుంది. డెఫినెట్ గా ఈ పార్ట్ లో చేపిద్దాం. ఇది ఈ పార్ట్ లో ఒక నిలువు అద్దం ఉంటే, ఒక నిలువెత్తు అద్దం. లేడీస్ కి చాలా ఇంపార్టెంట్, వాళ్ళు అన్ని టాప్ టు బాటమ్ చూసుకోవడం. సూపర్ ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది. లైఫ్ టైం ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షనేనా సార్? ఇది బ్రహ్మాండమైన ఆప్షన్ అండి. కూర్చోండి సార్. సార్ ఇంతకుముందు అనుకున్నట్టుగా, సో ఎవరికైనా లైఫ్ టైం ఇన్కమ్ కావాలి, ఒక అంటే రిటైర్ అయిన వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకంటే ఈ ప్రాజెక్ట్ని ఎంచుకోవచ్చు సార్ వాళ్ళు? కస్టమర్ నిశ్చింతంగా మన టీమ్ లేని రిసార్ట్స్ లో ఓకే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, లైఫ్ టైం. ఎందుకంటే ఇది ఒక అపార్ట్మెంట్ కాదు, ఇది ఒక ఇంకోటి కాదు. మనం ఏంటంటే ఒక ప్లాట్ లో కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. అవును, మీకు తెలుసు భూమి అనేది ఫర్ ఎవర్, అంతే కదా, దాన్ని ఎవరు అడుకోలేదు. అవును, అది. ఓకే. సో మొత్తానికి రెంట్ వస్తుంది కాబట్టి లైఫ్ టైం హ్యాపీగా బతికేయచ్చు. దీని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే హ్యాపీగా బతికేయచ్చు. హ్యాపీగా అంటే నిజంగా భలే ఉంది. అంటే 30-40 లక్షలు పెట్టుకున్నా కూడా, అవును, అది కూడా లేకపోతే మీరే లోన్ ఇప్పించి మరి ఇస్తారు. ఇప్పుడు మేము 100% లోన్ చేపిస్తాం. అదే కదా. అదే కనుక మనం విల్లాస్ కనుక తీసుకుంటే 70 to 80% వచ్చేసి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకు కూడా, అయినా కూడా తక్కువే అసలు. అద్భుతం. రైట్ సార్. ఇప్పుడు డివోషనల్ టూరిజం అనేది చాలా ఉంది ఇక్కడ. సో రెగ్యులర్ టూరిజం లైక్ ఇప్పుడు భువనగిరి ఫోర్ట్ ఎంత దూరం సార్ ఇక్కడికి? 10 minutes డ్రైవ్. అంతే. అంతే. సో టూరిజం పరంగా రెగ్యులర్ టూరిజం కూడా ఇది టూరిజం హబ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇది ఆల్రెడీ డివోషనల్ హబ్ ఏనండి. ఎందుకంటే డివోషనల్ హబ్ 10 to 15 minutes లో మనకి అల్టిమేట్ గా డివోషనల్ పరంగా అయితే డిస్టెన్స్ లో శ్వేతాంబర్ జైన్ టెంపుల్ ఉంది. ఇండియాలో టాప్ 10 టెంపుల్స్ లో ఇది ఒక టెంపుల్. వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకొక 10 నిమిషాల్లో జీడికల్ రామాలయం ఉంది. ఓకే. ఇవన్నీ కూడా మనకు డివోషనల్ హబ్ లోనే ఉన్నామండి. టూరిజం హబ్ కూడా అవుతుంది. ఎందుకంటే రోజంతా వరంగల్ వెళ్ళి రిలాక్స్ గా వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. లేకపోతే యాదాద్రి టెంపుల్ కి వచ్చి రిలాక్స్ గా ఇక్కడ స్టే చేయొచ్చు. ప్లస్ నేను చెప్పినాను కదా, ఏదైనా సంగీత ప్రోగ్రామ్ అనుకోండి, లేకపోతే ఏదైనా హల్దీ ప్రోగ్రామ్ అనుకోండి, నెక్స్ట్ ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ ఏదైనా చేసుకుంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్లు చేసుకోవాలా, బయట వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బయట వాళ్ళకు కూడా మేము రెంట్ ఇస్తాం కదా. నాట్ ఓన్లీ కస్టమర్, ఎవరైనా మనకు కస్టమర్ చేసుకో. ఆఫ్ కోర్స్, అంటే బయట కస్టమర్లు కూడా ఇక్కడికి రావచ్చు. స్విమ్మింగ్ పూల్ లాంటి ఫెసిలిటీస్ కూడా వాడుకోవచ్చు. వండర్ఫుల్. సో నాకు ఒక ఇప్పుడు యాదాద్రి పక్కన ఒక అద్భుతమైన విల్లా మనకంటే నేను అనుకునేవాడిని ఎట్లా అంటే, ఫ్యామిలీతో మనం సాయంత్రం వస్తాము, వచ్చి స్టే చేస్తాము ఈవినింగ్, తర్వాత పొద్దున్నే శ్రీవారి సేవలో పాల్గొనవచ్చు. అంటే అంత పొద్దున్న హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి రావాలంటే కష్టం. సో ఇలాంటి ప్లేస్లలో ఉండి పొద్దున్నే దర్శనం చేసుకొని వచ్చి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి పోవచ్చు అనే నాకు ఒక ఆలోచన ఉండేది. ఇట్లా ఉంటే బాగుండేదన్నా అని అనుకున్నాను. సో కరెక్ట్గా ఫిట్ అవుతుంది దాంట్లో ఇది. నో డౌట్ అండి కదా, మీ కళ్ళతో ఇప్పుడు చూసిన అదే కదా. ఒకవైపు మామిడి తోటలు, ఒకవైపు ఆట స్థలాలు, ఒకవైపు ఎంటర్టైన్మెంట్, రెయిన్ డ్యాన్స్లు, వాట్ నాట్, అసలు చాలా బాగా డిజైన్ చేశారు. వండర్ఫుల్. రైట్. సో ఇప్పుడు మా ప్రేక్షకులకు చాలా మందికి బహుశా నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ అయ్యేలోపే మీకు కాల్ వచ్చేస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే డబ్బులు పెట్టకుండా ల్యాండ్ కొనవచ్చు అంటే ఎవరికైనా చాలా ఆసక్తి, బ్రహ్మాండంగా వచ్చేస్తారు. అది కూడా ఇంకా ఎక్కువ కొనాలన్నా 20% అని చెప్తున్నారు. సో ఎట్లా మీరు సైట్ విజిట్ అరేంజ్ చేస్తారా? ఎక్కడెక్కడ నుంచి సైట్ విజిట్స్ ఉన్నాయి? డెఫినెట్గా అండి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా సార్ మీకు సైట్ ట్రిప్స్, అంటే మనకు ఉప్పల్, హైదరాబాద్ నుంచి కనుక ఉప్పల్ ఏరియా కనుక రాగా అక్కడ నుంచి కంపెనీ వెహికల్ అరేంజ్ చేస్తుంది, చూసుకోవచ్చు. అచ్చా, ఫర్దర్ డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే. వరంగల్ నుంచి రావాలనుకుంటే వరంగల్ నుంచి కూడా ఫెసిలిటీస్ ఉంటాయండి. ఉంటాయా? ఓకే. సో ఇది నిజంగా అన్ని వైపులు కదా, ఇది అటు మన విజయవాడ హైవేని కూడా కనెక్ట్ చేస్తుంది. చేయొచ్చు. ఇక్కడ నుంచి ఏముందండి, సూర్యాపేట చాలా దగ్గర కదా, జనగాం నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఓకే వెళ్ళిపోవచ్చు. ఓకే.
అటు మన ఇప్పుడు మనకు కరీంనగర్ వాళ్ళకి కానీ ఇటు కరీంనగర్ వాళ్ళకి ఏది సిద్దిపేట హైవే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది సార్. సిద్దిపేట highway. ఓకే 4 దారులు వచ్చి నాలుగు దారులు ఇంకా. మన సెంటర్ లో ఢీ కొంటాయి. నిజంగా భలే ఉంది ఇది. ఎటువైపు నుంచి అయినా రావచ్చు. అవును. సూపర్. సో ఫైనల్గా సార్ మా ప్రేక్షకులు అంటే కష్టపడి ఇంటర్వ్యూ చూస్తున్నాం మరి మాకేం లేదా అని అడుగుతారు. వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్లు అలాంటివి ఏమన్నా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అనేది కన్స్ట్రక్షన్లో విల్లాలో వచ్చేసి మనం రెంట్ ఇస్తా ఉన్నాము. అంటే కన్స్ట్రక్షన్ చేసి ఎంటైర్ ఫర్నిచర్ ఇచ్చి ఓకే ఎలక్ట్రానిక్స్ ఇన్స్టాల్ చేసి ఓకే నెక్స్ట్ రెంట్ కూడా మనం పే చేయడం జరుగుతా ఉంది. దీనిలో ఇంచుమించు ఏ డిస్కౌంట్ ఉండదండి. ఓకే ప్లాట్ లో లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంటుంది. అది డెఫినెట్ గా విజిట్ చేసినాక కేస్ టు కేస్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా 24/7 బిఎస్ టాక్ షో అనేది పేరు చెప్తే మా వాళ్ళకి కొంచెం మీరు ఇవ్వాలి మరి. ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి వస్తారు, మీ షో చూసాం సార్ అని చెప్తారు కాబట్టి. సో మా వాళ్ళకైతే కొంచెం ఉంటుంది, నెగోషియేషన్ బాగానే ఉంటుంది. బాగా ఉండదండి, కొంచెమే ఉంటుందా? అసలు లొంగట్లేదు మీరు కొంచెం. అంటే చూసినారు కదా శ్రీనివాస్ గారు, ఎక్కడ మనం కాంప్రమైజ్ కాకుండా అవును ఏదో మనం బొమ్మలు చూపేయకుండా ప్రాక్టికల్ గా ప్రతిదీ కూడా ఇక్కడ ప్రూవ్ చేసాం. నిజంగా క్వాలిటీ పరంగా కూడా 2 bedroom అంటే మంచి టచ్ ఫీల్ లాగానే ఉందండి. ప్రతిదీ చూడొచ్చు, బ్రహ్మాండంగా. సో థ్యాంక్ యూ సార్. సో వండర్ఫుల్ టైం, అంటే మంచి ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనం ఏదో ల్యాండ్ కొంటాము అది ఎక్కడో ఉంటుంది ఊరవతల, అది ఎప్పటికైనా పెరక్కపోతుందా అని ఆశపడి ఇలాంటి ప్లాట్లు ఇప్పటివరకు చూసాం మనం. సో ఇది అట్లా కాదు, హైవే, వరంగల్ హైవేకి కూతవేటు అంటే నిజంగానే కూతవేటు, ఓ అని పిలిస్తే ఇక్కడ వినిపిస్తుంది, అంత దగ్గరగా ఉంది. సో ఇక్కడ పార్కుల ఫెసిలిటీ కానీ ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ అద్భుతంగా, ఒక రిసార్ట్కి ఏ ఫెసిలిటీస్లో అన్నీ ఉన్నాయి. దానిలో మన విల్లా ఉంటుంది. మన విల్లా సైజుని బట్టి సింగిల్ బెడ్రూమ్ అయితే 10,000, డబుల్ బెడ్రూమ్ అయితే 20,000, డూప్లెక్స్ రైట్, డూప్లెక్స్ అయితే 30,000 రూపాయల రెంటల్ ఇన్కమ్. అది కూడా డే 1 నుంచే, కట్టినా కట్టకపోయినా మీకు రెంట్ ఇచ్చేస్తారు. ఓపెన్ ప్లాట్స్కి ఇవ్వరు, ఓపెన్ ప్లాట్స్ మామూలుగా తీసుకోవడమే. సో దీంట్లో ఇన్ని ఫెసిలిటీసు, ఇటు రెంటు, మన పెట్టుబడికి భద్రతగా రెరా అప్రూవల్స్, డిటిసిపి లేఅవుట్ కదా సార్ ఇది, డిటిసిపి లేఅవుట్, వాట్ నాట్, ఇంకా అన్ని రకాలమైన రక్షణలు ఉన్నాయి మనకి. దానికి తోడు మన కోసం కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంకా రెండో ఆలోచన చేయకుండా వెంటనే ఫోన్ చేయండి. టీమ్ లైన్ ఎకో రిసార్ట్ అద్భుతంగా ఉంది. నేను స్టాంప్ వేస్తున్నాను, రాజమౌళి స్టాంప్ లాగా బిఎస్ స్టాంప్ వేస్తున్నాను నేను. అంత బాగుంది నిజంగా అండి. ఎంత మెయిన్ రోడ్డు మీద హైవేకి ఇంత దగ్గరగా 4 ప్రాంతాలకు మధ్యలో 4 ఏరియాలు, అటు సిద్దిపేట అయినా, ఇటు విజయవాడ హైవే అయినా, వరంగల్, హైదరాబాదు, ఇట్లాంటి ల్యాండ్ అయితే నాకు తెలిసి ఎక్కడ దొరకదు. చాలా బాగుంది. అర్జెంటుగా బుక్ చేసుకోండి. వెంటనే మన సైట్ విజిట్ కోసం మీ నెంబర్ ఎన్రోల్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్.